నువ్వు ఉమ్, చేయలేకపోతే ఇప్పుడు అక్కడ ఏంటంటే జగన్ కొన్న ఏకైక సమస్య ఏంటంటే ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు లేనప్పుడు ఆయన ఏం చేయాలా? ఉమ్, తనదో అంతా ఉమ్, చేస్తున్నాడు ఆ పీపీపీల విషయంలో. అవును. విద్యార్థుల ఉమ్, తల్లిదండ్రులు తీసుకెళ్లి తమ బిడ్డల్ని టాంజానియాలోను ప్రపంచంలో ఏడో అర్థం పర్థం లేని ఊరు పేరు తెలియని ఏరియాలకు కూడా పంపిస్తున్నాడు. దిక్కుమాలిన ఉమ్, దేశాలు బతుకుతారో ఉమ్. చస్తారో కూడా తెలియదు జార్జియాలో ఇవన్నీ, కానీ అంటే మరి పంపిస్తున్నారు ప్రాణాలకి ఇక్కడ తెగించి. ఇక్కడ వెసులుబాటు అదే నేను లేనప్పుడు అంటోంది, అట్లాంటి పిల్లల్ని వాళ్ళు ఇక్కడ ఎందుకు చదివించుకోవాలన్నప్పుడు మాట్లాడరు అంటున్నా. ఏ- వాళ్ళు ఏదో ఇక్కడ తంటాలు ప్రభుత్వాన్ని పడతారు ఎందుకు కదా మరి. నిలదీయరు? నువ్వు వచ్చి రోడ్డెక్కి ఉమ్, ఉద్యమాలు చేయక్కర్రా, సోషల్ మీడియాలో ఉమ్, అడుగు అయ్యా నువ్వు తిట్టక. ఏంటండి ఇది? ఉమ్. మా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ చేర్పించుకుంటే 30-40 లక్షలు ఖర్చు అయింది, అదే మీరు ప్రశ్నించాలి. ఇక్కడ పెడితే ఉమ్, కనుక మాకు సరిపోతుంది కదా, మా బిడ్డలు అవును. చదువుకుంటారు కదా, మా నోటి దగ్గరకు వచ్చిన ముద్ద ఉమ్, ఎందుకు లాగేస్తారండి అని అడగాలి కదా. అవును. అవును. అడగలేకపోతున్నది ఉమ్, సమాజం. అప్పుడు ఇక ఉమ్, రాజకీయ పార్టీలు చేస్తే వాళ్ళ మీద ఏదో శాపాలు పెట్టేసి వాళ్ళని తిట్టిపడేస్తున్నారు మీడియా. ఇంకోటి ఆ ఉమ్, తటస్థులు, అవును. ఇదివరకు జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు ఇట్లాంటి వాళ్ళు ఏదో మాట్లాడేవాళ్ళు, వాళ్ళకన్నా వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన ఉమ్, ఉపయోగం లేదు, వాళ్ళు మాట్లాడిందని కవరేజ్ చేసేవాళ్ళు కూడా తక్కువయ్యారు, పట్టించుకునేవాళ్ళు తక్కువయ్యారు. వాళ్ళు ఉమ్, ఇదివరకు అంత సీరియస్నెస్ లేరు. ఉమ్, దెన్ ఏమైపోతుంది సొసైటీ అంటే అవును. ఒక రకమైనటువంటి అగాధంలో కూరుకుపోతుంది సొసైటీ. అవును. ప్రశ్నించే తత్వాలను తొక్కిపడేయడం, బాధ్యతలు మర్చిపోయే ప్రభుత్వాలు, అహంకారపూరితమైనటువంటి మీడియా, నీచత్వంతో కూడినటువంటి నైతిక విలువలు, దిగజారిపోతున్నటువంటి ప్రమాణాలు, వీటన్నిటి మధ్యన సమాజం చస్తే చచ్చింది బతుకుతే బతికింది అన్నటువంటి స్టేజ్